అందరికీ నమస్కారము. పవన్ కళ్యాణ్ గారికి మధ్య మతి భ్రమించిందేమో, తొడలు చరుచుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల మీద, జర్నలిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద పిచ్చి కుక్కల రెచ్చిపోతే నన్నెవడ్రా ఆపేది తెలంగాణలో అంటూ మతి భ్రమించినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే కొందరిని జన సైనికులని తన పార్టీలో చేర్చుకుని, ముఖ్యంగా మొగల్ రేకులటువంటి సీరియల్ తీసినటువంటి మహానటుడు సాగర్ ని ఇతని యొక్క జనసేనలో చేర్చుకుని అతన్ని ప్రజల మీదకి రెచ్చగొట్టి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి నానా మాటలు అనిపిస్తున్నాడు. మరి ఇతనికి ఏమి పోయి కాలం వచ్చిందో నాకు తెలియదు. ఈ యొక్క సాగర్ గారు 2008లో ఏదో తొక్కలో సీరియల్ మొగలి రేకులు ముడిచి పెట్టుకునే సీరియల్ తీశాడు. ఆ సీరియల్ తీసినప్పటి నుంచి ఆడే పెద్ద హీరో అనుకుంటున్నాడు. ఇది కూడా రాజకీయం కూడా నటనే అనుకుని యమయమగా నటించేస్తున్నాడు. వీడికి పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఈ ముసలి రేకుల సాగర్ గాడు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కి జాకీ పెట్టి ఎలా ఎత్తుతున్నాడు ఒక్కసారి చూద్దాం. మొదలు పెట్టడాన్ని సొల్లు. పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. ఎవరికైనా దమ్ముందా? ఉందా? మీకు దమ్ముందా? చెప్పండి, తెలుసుకుందామా? ఆపగలరా? ఇకపోతే ఒక జర్నలిస్ట్ గారు వచ్చారు. చెప్పండి మా సాగర్ గారి గురించి, మొగలి రేకుల గురించి. మొగలి పువ్వు పూజలు పనికి రాదురా వారి సాగరం అంతా మాటలు మాట్లాడుకో. పీకుడు గాని నీ కథ ఎంత, నీ కథ ఎంత. అభిమానం ఉండాలి కాదన. అమ్మ రొమ్ము గుద్దుతుంటే కూడా అభిమానం అని మాట్లాడే వాళ్ళని ఏమనాలో ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ పీకే అంటే ఏందో తెలుసా మిత్రులారా? పీకే అంటే ఏందో తెలుసా? పెళ్లి కొడుకు. ఏం పెళ్లి కొడుకు? నిత్య పెళ్లి కొడుకు. దీన్నే కూడా మాట్లాడారు. మీరు కూడా నలుగురు వేసుకోవచ్చు, తప్పేముంది అని. మరి సనాతనంలో విడాకులు ఎక్కడున్నాయిరా? సనాతనంలో బహు భార్యత్వాలు, బహు సాన్నిధ్యాలు ఉన్నాయి, కానీ ఇడుపు కాయిదాలు లేవురా వారి. ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయ రెమ్యునేషన్ తీసుకుంటుండు, ప్యాకేజ్ తీసుకుంటుండు కాబట్టి ఆ 3 పెళ్లిల కానీ ఆగాడు. లేకపోతే కౌంటింగ్ అందని పెళ్లిలు అయ్యేటి. వీడొచ్చి తెలంగాణ గురించి మాట్లాడతాడా? వీళ్ళు వచ్చా తెలంగాణ గురించి మాట్లాడేది. చాలా సంతోషం జర్నలిస్ట్ గారు, మీరు వెళ్ళిరండి. ఇకపోతే తెలంగాణ జన సైనికుడు సంపత్ నాయక్ వచ్చాడు. చెప్పురే సంపత్ నాయక్, మీ యొక్క గురువు గారి పెళ్లిళ్ళ గురించి. 5 పెళ్లి చేసుకోండి. నిన్నెవరు చేసుకోవద్దన్నారా? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. అరే మొగోడు చేసుకున్నారా? బాగా చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఒరే సంపత్ నాయక్, నువ్వు 1000 పెళ్లిళ్ళు చేసుకో, నీ గురువుకు 2000 పెళ్లిళ్ళు చేసుకో, మాకెందుకురా? ఇకపోతే నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెబుతున్నాడు ఒక అన్న వచ్చాడు. అన్నా చెప్పన్నా ఈ సంపత్ నాయక్ గాడికి. బిడ్డ, నువ్వు ఇంకొకసారి తిక్క మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకో. నువ్వు ప్రజలకు ఉపయోగపడే ప్రెస్ మీట్లు పెట్టుకో. నువ్వు పవన్ కళ్యాణ్ మొయ్యాలనుకుంటే పళ్ళకెక్కి ఆయన నెత్తిలో పెట్టుకొని అని ముట్టిగాడుగు. మేము వద్దంటలేము. అన్నా నువ్వు చెప్పింది నిజమే. ఈ జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి ఒడ్డు కడుగుతూనే ఉన్నట్టుగా ఉన్నాడు. మనకేమీ ఇబ్బంది లేదు, అలా కడుక్కొని. ఇకపోతే గత ఉద్యమకారులు, అదే తెలంగాణ ఉద్యమకారులందరూ సంఘటితమై వచ్చారు. ఒక్కొక్కరుగా మా పవన్ కళ్యాణ్ గారికి ఏదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి అన్న, 1 by 1. పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ బొంగ చేయడి కదా, నువ్వు చేసి చూడి కదా, అరెస్ట్ చేసి చూడు, కుత్క మీద కాలు తొక్కుతా నా కొడకల్లారా. జై తెలంగాణ, మన వీళ్ళకు జోహార్లు. పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం, నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఏం ఎంతమంది 5 పెళ్లి చేసుకున్నావు. నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశేస్త్రాలే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు? చెగువర బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు. మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువర బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసులు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా, ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతివే కదా. నువ్వు చెప్తావా రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి.
నువ్వు చెప్తావా ఇప్పుడు? యాదగిరి అన్న గారు, ఈ పవన్ కళ్యాణ్కి సిగ్గు లజ్జ లేదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇంకొక అన్న వచ్చారు. అన్న చెప్పండి, ఈ దుర్మార్గులు అదే ఈ చంద్రబాబు, ఈ యొక్క పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండడానికి అర్హులా, లేకపోతే వారిని ఏమైనా మీరు తరిమేస్తారే? కొంచెం వివరముగా చెప్పండి అన్నా. ఆంధ్ర ఎక్కడి దగ్గర ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతి లో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో ఏం జాగిరున్నది? ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి, సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఆంధ్రణ ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వలస వచ్చారు, బతకనికి వచ్చారు, బతకనట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. చాలా సంతోషం అన్న. వీరిద్దరిని కూడా మీద పట్టి హైదరాబాద్ నుంచి బయటికి గంటేయండి. ఇక కవితకు వచ్చారు. అక్క చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి. మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే, సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైంది అంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అదే ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంటు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అదే ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంటు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది ఏం కాలేదని పక్కన పెడితే ఒక భయం ఉంటుండే, ఒక లైన్ దాటొద్దు, తెలంగాణ వాదాన్ని కించపరిచే విధంగా వ్యవహారం చేయొద్దు అని ఒక భయం, ఒక కట్టుబాటు ఉండే. వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు? మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తా ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాల ఉంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం మీద ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదని హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా? మరి మీరంటే కార్లు ఉన్నాయి, రైళ్ళు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేవో రెచ్చగొట్టగానే మేము రెచ్చిపోయి మేము ఇడికెళ్ళేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే, రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. అక్క ఎంత మాట అన్నావు అక్క, నీ గురించి నాకు తెలియదు అక్క, ఎంత మంచిదా నువ్వు. గల్లాబట్టి ఈ పవన్ కళ్యాణ్ ని, ఈ లోకేష్ బాబుని, ఈ లోకేష్ బాబు గారి బాబుని కూడా గల్లాపట్టి బరబరబరమంటూ ఈడ్చుకుంటూ అమరావతిలో విడిచిపెట్టిరాక ఈ తెలంగాణకి దరిద్రము పీడ అన్ని విరగడైపోతాయక్క. ఇట్లనే మీరు ఊక చేసిందంటే నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎవరో చివాచి వేసి వెల్కమ్ చేస్తారు. ప్రాబ్లం వల్ల వీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానియం. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటుందని ఎదుర్కోండి. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు.
ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలి పడతాయి. ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలి పడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. కవితక్క, మా పవన్ కళ్యాణ్కి అంత దమ్మెక్కడుందక్క? పిల్లి కనపడితే వెళ్ళి ఇంట్లో దాకుంటాడక్క, నువ్వు కనపడితే సుస్సు పోసుకొని పారిపోతాడు. నువ్వే సరైనటువంటి మనిషివి. పవన్ కళ్యాణ్కి సరైన బుద్ధి చెప్పి వాడి బాబు చంద్రబాబుని హైదరాబాద్ నుంచి పారద్రోలితే ఈ దరిద్రము పీడ విరగడైపోతుందని నీకు చెబుతున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.